మీ పెట్ ఏజ్ అనేది ఇయర్స్ అయిపోతేనే కాదండి, పెట్ ఓనర్ యొక్క హ్యాబిట్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుందని మీకు తెలుసా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. సో మనం పెట్ ఓనర్స్ ఏంటంటే చూపెట్టే అతి ప్రేమ వల్ల కూడా పెట్స్కి ఏంటంటే ఏజ్ తగ్గిపోతుందండి. సో దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఒబేసిటీ అండి. ఇంట్లో అందరూ ఫీడ్ చేసేసి ఎక్కువ ట్రీట్స్, హై క్యాలరీ డైట్స్ పెట్టడం వల్ల ఏంటంటే వాటికి ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ రావడం వల్ల ఏంటంటే మీకు అందరికీ తెలుసు, హార్ట్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్, ఇలాంటివి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసేసి స్కిప్పింగ్ రెగ్యులర్ డీవోమింగ్ అండ్ వ్యాక్సినేషన్స్ అండి. అవి డెడ్లీ డిసీజ్ రాకుండా ఏంటంటే పెట్స్ని కాపాడతాయి. అవి అవాయిడ్ చేయడం వల్ల కూడా ఏంటంటే పెట్స్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెంటల్ హెల్త్ అండి. డెంటల్ హెల్త్ ఇగ్నోర్ చేయడం వల్ల ఏంటంటే పెట్స్లో ఎస్పెషల్లీ హార్ట్ అండ్ కిడ్నీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఏంటంటే పెట్స్ ఒబేసిటీ బారిన పడుతుంది. దానివల్ల కూడా లైఫ్ స్పాన్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే పెట్స్కి ప్రాబ్లం వచ్చినా కూడా చాలా సేపటి వరకు లేకపోతే చాలా రోజుల వరకు వెట్ దగ్గరికి తీసుకెళ్ళి చూపెట్టకపోవడం వల్ల కూడా ఏంటంటే చాలా డిసీజెస్ ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడే అవి చాలా సివియర్గా అయిపోతాయి. పెట్ వెట్ దగ్గరికి తీసుకొచ్చేసరికి ఏంటంటే అప్పటికే అది ట్రీట్ చేయలేని పరిస్థితుల్లో కూడా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గివింగ్ హ్యూమన్ ఫుడ్స్ అండ్ మెడిసిన్స్ అండి. అండ్ వితౌట్ ప్రాపర్ వెట్ అడ్వైజ్ కొన్ని రకాల ఫుడ్స్ జస్ట్ లైక్ గ్రేప్స్, చాక్లెట్స్, ఆనియన్స్ ఇలాంటివి ఫీడ్ చేయడం కానీ, మెడిసిన్స్ ఎస్పెషల్లీ పారాసిటమాల్ ఇలాంటి మెడిసిన్ ఫీడ్ చేయడం వల్ల కూడా ఏంటంటే వాటికి మనకు తెలియకుండానే వాటి లైఫ్ స్పాన్ అనేది మనం తగ్గిస్తామండి. ఇక్కడ నేను పెట్ పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే లవ్ అంటే ఎక్స్ట్రా ట్రీట్స్ కాదండి, ప్రాపర్ కేర్ అనమాట. సో ఈ వీడియోని మీకు తెలిసిన పెట్ పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో వల్ల ఒక్క పెట్ పేరెంట్ మారినా కూడా వాళ్ళ పెట్కి ఎంతో హెల్ప్ జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ పెట్ పార్ట్ క్లినిక్.